దట్టు సినిమా ఇండస్ట్రీకి రావాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలని జీల్ ఒకటి ఉంటుంది. అయినా ఈ రిస్కీ లొకేషన్స్ ఇవన్నీ వెళ్ళి చేయగలిగారు, సక్సెస్ కొట్టారు. మళ్ళీ తర్వాతకి ఎందుకని ఆ న్యాచురల్ లొకేషన్లో చేయకుండా అన్ని సెట్స్ మీద డిపెండ్ అయ్యారు? చాయిస్ అంటే సినిమా బట్టి, ఇంకా అంటే నాకు దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా మహానటి, అని దానికి సెట్లు అవసరం. దాని తర్వాత చాలా చేయాలనిపించిన సినిమా కల్కి, దానికి ఆబ్వియస్లీ ఇంకా సెట్స్ అవసరం. సో ఐ థింక్ స్టోరీ బట్టి, ఇంకా ఇట్స్ నాట్, ఐ మీన్ వుడ్ లవ్ టు ట్రావెల్. అంటే న్యాచురాలిటీకి మీరు అప్పుడు చేసిన దానికన్నా గ్రాఫిక్స్లో వీటిలో సెట్లో చేసిన దానికి అంటే స్టోరీ ఫీల్ అయింది అంటే స్టోరీ డెఫినెట్లీ. ఇప్పుడు దీనికి స్టోరీ అండ్ ఆల్సో అప్పుడు మీరు చెప్పినట్టు చాలా యంగ్. సో అప్పుడు నేను మా టీము నాని పదండి ఇప్పుడు హిమాలయాలకు వెళ్దామంటే అందరూ యా అన్నారు. ఇప్పుడు నానికి వెళ్దామంటే ఇప్పుడు చాలా డౌట్లు ఉంటాయి, ఇప్పుడు ఒప్పుకోరేమో. సో థింక్ ఆ యూత్ ఆల్సో వాజ్ అ బిగ్ ఫ్యాక్టర్. నాగేశ్వర్ గారు హాయ్ అండి. 10 ఏళ్లలో 3 సినిమాలు, 3 డిఫరెంట్ ఇన్ ఏ వే. ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్. కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. ఎవడే అప్పుడు 10 సంవత్సరాల్లో చాలా మారినాయి. మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై. అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చేయగలుగుతారు అలాంటి సినిమాలు? అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము, అంత రీయూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు. దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని. నాకు నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు. అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి. ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే. ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ easy going people, both very ambitious obviously, but very easy going and happy people. They'll anta yeah, so that was one. And ippudu malli cheyalante cheyagaltamante I don't think like this for sure. ఇప్పుడున్న మైండ్ సెట్ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 4th సినిమా ఎవడేలా తీస్తే I don't know if it will come out like this. Maybe technically it might be better, maybe it might be smoother, but కొన్ని రానెస్ ఉంటాయి, అది వస్తుందో లేదో తెలీదు. ఓకే, కల్కి 2 రిలీజ్ డేట్ అడగొద్దన్నారు కాబట్టి అది అడగం మేము. బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు? ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది? అదే ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే మీరు యు వోర్ ఏ టీ-షర్ట్ ఆఫ్ కే. అవును, తప్పదు కాబట్టి అక్కడ చెప్పాలి. వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గర ఉన్నాం. ఇంకా ప్రాజెక్ట్ వాట్ ఇస్ K2కి వెళ్దాం. ఇంకా K2 టైం ఉంది సార్, ఇంకా ఫిగర్ అవుట్ చేస్తారు. ఇంకా నథింగ్ కాంక్రీట్, ఒక డేట్ కానీ టెంటేటివ్గా ఏమీ అనుకున్నాం ఒక డేట్ ఉంది, ప్రెప్ అంతా నడుస్తుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ మూవబుల్ కదా డిపెండింగ్ ఆన్. ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఏంటో చెప్పండి పోనీ. మనకి డేట్ నన్ను అడిగితే నాకు అంటే ఇప్పుడు మీరు టెంటేటివ్ మూవ్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు అనుకుంటున్న డేట్ ఉంటుంది కదా, తర్వాత మూవ్ అవ్వచ్చు. ఇయర్ ఎండింగ్ సార్, ఇయర్ ఎండింగ్ అరౌండ్. ఓకే. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది అడగమంటున్న క్వశ్చన్, ఫస్ట్ పార్ట్లో చాలా అక్కడ ప్రభాస్ గారిని కొంచెం తక్కువ డ్యూరేషన్ చూపించారు. హౌ ఇట్ విల్ బీ ఇన్ ద సెకండ్ పార్ట్? ఎక్కువ డ్యూరేషన్ చూపిస్తాం బాగా, మోస్ట్ ఆఫ్ దిట్ వస్తుందా? అది కాదు, అవును డెఫినెట్లీ. అంటే బికాజ్ డ్యూరేషన్ అని కూడా కాదు, బట్ ఇట్ వాజ్ ఫస్ట్ పార్ట్ వాజ్ చాలా. ఇప్పుడు ఆ మహాభారతం సెటప్ చేసుకొని, ఇప్పుడు సుమతి క్యారెక్టర్ ఏం చేస్తుందో చేసి, ఆ శ్రద్ధామ అనే అతనికి క్యారెక్టర్ అంతా చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాము. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఓన్లీ భైరవ అండ్ కర్ణ యాంగిల్. సో సెకండ్ పార్ట్ ఫుల్ అదే ఉంటుంది.